చేయడం జరిగింది. పురుషులకు సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ చేసుకొని మీ ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా రిజిస్టర్లో నమోదు చేసుకుంటారు మీరు. తర్వాత ఇవి ఆన్లైన్లో ఫిలప్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్క స్కీమ్ ప్రభుత్వం విడతల వారీగా మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ కుటుంబానికి సపోజ్ పెన్షన్ ఉంది, ఆల్రెడీ వస్తుంది, అవసరం లేదు మాకు ఆల్రెడీ పెన్షన్ వస్తుందని టిక్ కొడతారు, క్రాస్ కొడతారు. ఇల్లు కావాలి మీకు, ఇల్లు కార్డు టిక్ కొడతారు. రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డుగా టిక్ కొడతారు. ఇంకేదైనా ఇందులో కావాలి, అది ఆ స్కీమ్ కింద అన్నిటికీ ఒకటే సింగిల్ అప్లికేషన్ కింద జాగ్రత్తగా పెట్టుకోండి. కాబట్టి అవకాశాన్ని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మీకు, మీ కుటుంబానికి ఏదో పేదల్లో అట్టడుగున ఉన్న ప్రజలకు ఏమి కావాలనో మీరు అందులో జాగ్రత్తగా నమోదు చేసుకొని ఒకసారి ఎంట్రీ చేసుకున్నట్లయితే అది మీకు స్కీమ్ విడతల వారీగా రావడం జరుగుతుంది మీ కుటుంబానికి. కాబట్టి ఈ అవకాశాన్ని మరొకసారి సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ దరఖాస్తు మీరు ఇవ్వడమే కాదు, ఇచ్చిన దరఖాస్తుకి రసీదు కూడా తీసుకోవాలి. దయచేసి అందరికి చెప్తున్నాము, రసీదు తీసుకోవాలి. దీంట్లో మీకు ఇచ్చే కాగితంలోనే వెనకాల ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి దరఖాస్తుకు సంబంధించిన రసీదు తీసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ రసీదు మీ దగ్గర ఉంటేనే రేపు మీరు కాగితం ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి మీరు ఇచ్చినప్పుడు వాళ్ళకి అది ఇచ్చినాక వాళ్ళ దగ్గర రసీదు కూడా తీసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మన చైర్మన్ గారు శ్రీ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి గారు, మన చైర్మన్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చడం జరిగింది. ఒకసారి దయచేసి అందరూ వారిని చెప్పటితో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం. కాచివాన్ సింగారంలో ఈరోజు మన గట్కేశ్వర మండలంలో మొట్టమొదటిగా ప్రజాపాలన కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక సర్పంచ్ వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన మన జేసీ విజయేందర్ రెడ్డి గారికి, సిఇఓ గారికి, దేవసాయం గారికి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ జంగమ్మ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, అదేవిధంగా రాజేష్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ముఖ్య నాయకులకు, లబ్ధిదారులకు, పత్రికా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే కొత్త ప్రభుత్వంలో కొత్త పథకాలు, పేదవారికి ఏం కావాలనో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి గత ప్రభుత్వాలు ఏం తక్కువ చేసినామని తెలుసుకొని ఈ పేదవారికి ఏ పథకాలు అయితే సాయం అందుతాయని చెప్పి వారు 6 గ్యారంటీలు రచించినారు. అదేవిధంగా రచించి ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసినాక 48 గంటల్లోనే 2 పథకాలను మీకు ప్రవేశపెట్టినారు. ప్రత్యేకంగా మహిళా తల్లులకు ఎంతో ఉపయోగపడేది ఫ్రీ బస్. అదేవిధంగా చూస్తున్నారు కదా, గత 20 రోజుల నుంచి కూడా ఫ్రీ బస్ ఎలా నడుస్తుందో. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలు, ఈ రోజు నుంచి కూడా కొత్త గ్యారంటీ. అదేవిధంగా ఇప్పుడు మన సిఇఓ గారు చెప్పినట్టు కానీ, అదేవిధంగా మన జేసీ గారు చెప్పినట్టు కానీ, మన ఎంపీపీ గారు కొన్ని సందేహాలు అడిగారు. ఎందుకంటే కొందరు రేషన్ కార్డు లేని మాట వాస్తవమే, కానీ నిన్ననే మన ముఖ్యమంత్రి గారు ఇది రిలీజ్ చేస్తూ చెప్పినారు, ఎవరికైతే రేషన్ కార్డు లేకున్నా కూడా వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోండి, దీంతో పాటే కొత్త రేషన్ కార్డు వస్తుందని కూడా వారు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి దరఖాస్తు ఇప్పుడే సార్ చెప్పినట్టు ప్రతి దరఖాస్తు కూడా రసీదు ఇస్తారు. ఆ సంఖ్య నెంబర్ కూడా ఇక్కడున్న హెల్పర్స్ కానీ అవన్నీ కూడా ఎందుకంటే క్షుణ్ణంగా, ఎందుకంటే డబల్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మీ పైనే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎక్కడైనా రసీదు మిస్ అయినా కూడా, వీళ్ళ దగ్గర రసీదు మిస్ అయినా కూడా మీ దగ్గర ఉండేటట్టు చూసుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా రూపాయి లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఫామ్ కూడా ఫ్రీగానే ఇస్తారు. ఫామ్ ఫ్రీ ఇచ్చినాక మీకు తెలియకపోయినా ఇక్కడ ఉండే చదువుకున్న కుర్రాళ్ళు కూడా నేను ఈ గ్రామస్తులను కోరుతున్నా, దయచేసి పొద్దున ఒక 2 గంటలు మన గ్రామం కోసం, మన ప్రజల కోసం మీ యువత కూడా పాటుపడి, చదువుకున్న యువత ఈ ఫామ్ నింపే దాంట్లో వాళ్ళు ముఖ్య పాత్ర పోషించగలని ఈ గ్రామ సర్పంచ్ని, అదేవిధంగా సెక్రటరీ గారిని కూడా కోరుతున్నా, వాళ్ళని రిక్వెస్ట్ చేయమని. ఎందుకంటే 1-2 హెల్పర్స్ ఉంటే వాలంటీర్స్ సరిపోరు కాబట్టి ఆ యువతను కూడా ముందుకు రావాలని కోరుతున్నా. అదేవిధంగా పెద్ద ఎత్తున
దరఖాస్తు ఎవరైనా మిస్ అయినా